హలో నమస్తే నేను మీ సిరికొండ లక్ష్మీనారాయణ డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్. వెల్కమ్ టు రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నేను ఈ వీడియోలో తెలంగాణ టెట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. మీ అందరికి తెలిసిందే, మరి తెలంగాణ టెట్ 2025 అంటే ఇప్పుడు జూన్ లో జరగబోయే ఎగ్జామ్స్ టెట్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. మరి టెట్ షెడ్యూల్ జూన్ 15 నుంచి అన్నారు. మరి ఏ డేట్ రోజు ఏ ఎగ్జామ్ ఉన్నది, పేపర్ 1 వాళ్ళకి ఎప్పుడు ఉంది, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఎప్పుడు ఉంది, పేపర్ 2 సోషల్ వాళ్ళకి ఎప్పుడు ఉంది అనేది తెలంగాణ గవర్నమెంట్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మరి ఆ షెడ్యూల్ కంటే ముందు రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ టెస్టులు పేపర్ 1 వాళ్ళకు, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు, పేపర్ 2 సోషల్ వాళ్ళకు, తెలుగు మీడియం వాళ్ళకైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా టోటల్ సిలబస్ మీద జిల్లాల వారీగా ఫ్రీ గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయబోతున్నది. మరి ఈ ఫ్రీ గ్రాండ్ టెస్టులు మన రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో ఎలా రాయాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. దాంతో పాటు తెలంగాణ గవర్నమెంట్ టెట్ షెడ్యూల్ రిలీజ్ చేసింది కాబట్టి ఏ డేట్ రోజు ఏ ఎగ్జామ్ ఉన్నది అనేది క్లియర్ గా మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకు అంటే డిస్ట్రిక్ట్ వైజ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి కంప్యూటర్స్ బేస్డ్ టెస్టే కాబట్టి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకు ఏ పేపర్ ఎప్పుడెప్పుడు ఉన్నది అని చెప్పబోతున్నాను. బట్ దానికంటే ముందు తెలంగాణ టెట్ కు సంబంధించి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ తరపు నుంచి టోటల్ సిలబస్ మీద 33 జిల్లాల వారీగా టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. మరి ఎప్పటి నుంచి ఏ టైం వరకు ఉంటుంది, ఎలా రాయాలని కూడా నేను క్లియర్ గా చెప్పబోతున్నాను. మరి ఇప్పటి వరకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళైతే మీ జిల్లా గ్రూప్ లో ఎలా యాడ్ కావాలనేది చాలా సార్లు వీడియో చేశాను. ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఒకసారి వీడియోలో క్లియర్ గా చెప్తాను జిల్లాలో ఎలా యాడ్ కావాలి అనేది. జిల్లాలో యాడ్ అయిన వాళ్ళు మాత్రం ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. 5 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నాం. అంటే 5 గ్రాండ్ టెస్ట్లు పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్. అవి ఎప్పుడయ్యా అంటే 12th జూన్ నుంచి 16th జూన్ వరకు అంటే 5 గ్రాండ్ టెస్ట్లు. 12th రోజు 13, 14, 15, 16 5 days 5 గ్రాండ్ టెస్ట్. పేపర్ 1 వాళ్ళకు, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు, పేపర్ 2 సోషల్ వాళ్ళకు, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ బ్యాచ్ లో యాడ్ కాండి మన రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో. మీరు డిస్ట్రిక్ట్ లో 24 hours ఉంటది. 12th నుంచి ఫస్ట్ ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్ 12th మార్నింగ్ 6 o'clock నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ 6 o'clock వరకు అవైలబుల్ ఉంటది. 2.5 hours ఏ టైం అయినా రాసుకోవచ్చు. ఆ ఎగ్జామ్ రాయడం వల్ల మీ స్కోర్ వస్తుంది. అందరు మీ డిస్ట్రిక్ట్ లో ఎంతమంది అయితే రాస్తారో అంతమందిలో స్కోర్ వస్తుంది. అంతమందిలో మీ ర్యాంక్ ఎంత అనేది కూడా తెలిసిపోతుంది. అదే టెస్ట్ 33 జిల్లాల వారు రాస్తున్నారు కాబట్టి స్టేట్ ర్యాంక్ కూడా తెలిసిపోతుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఈ 5 గ్రాండ్ టెస్టులు యూజ్ చేసుకోండి. ఈ 5 గ్రాండ్ టెస్టులు ఎవరికైతే ఎన్నైతే మార్కులు వస్తాయో వాళ్ళకు గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్ లో కూడా అన్ని మార్కులు వస్తాయి అనేది గమనించండి. చాలా సార్లు ప్రూవ్ అయింది. ఇది వరకు మన దగ్గర వచ్చిన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు స్టేట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మన దగ్గర టాప్ 10 ఉన్న వాళ్ళకు స్టేట్ లో టాప్ 10 వచ్చింది. సపోజ్ మన దగ్గర 150కి 120 మార్కులు వస్తే దాదాపు గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా అన్ని మార్కులు వస్తాయి. సో కాబట్టి ప్రతిరోజు టోటల్ సిలబస్ మీద ఒక టెస్ట్ 5 గ్రాండ్ టెస్టులు అంటే జూన్ 12th నుంచి జూన్ 16th వరకు. మనకు జూన్ 18th నుంచి గవర్నమెంట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు మీ ఎగ్జామ్ వరకు ఈ లోపు ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఏపీడిఎస్సి వాళ్ళకు జిల్లాల వారీగా 13 జిల్లాల వారీగా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి. 5వ తారీఖు వరకు ఈ రోజు వరకు అయిపోయింది. సో ఇప్పుడు తెలంగాణ టెట్ కు సంబంధించి టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్లు తెలంగాణలో 33 జిల్లాలు కాబట్టి ఈ 33 జిల్లాల వారీగా టెట్ టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ గ్రాండ్ టెస్ట్ ని యూజ్ చేసుకోండి. 100% సక్సెస్ అవుతారు. అది జూన్ 12th నుంచి జూన్ 16th వరకు తెలంగాణ టెట్ కు సంబంధించి ఫ్రీ గ్రాండ్ టెస్ట్. మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసుకోవచ్చు. జిల్లాల వారీగా మీ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాల వారీగా బ్యాచ్లు యాడ్ అయినట్టయితే మీరు ఫ్రీగా 5 గ్రాండ్ టెస్ట్ రాసుకోవచ్చు. మరి జిల్లాల వారీగా ఎలా యాడ్ కావాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ మినిట్ వరకు ఈ వీడియో వినండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, లైక్ కూడా కొట్టండి. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ కావడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే టెట్ గ్రాండ్ టెస్ట్లు రేపొద్దున ఈ జిల్లాలో యాడ్ అయితే బ్యాచ్లు యాడ్ అయితే డిఎస్సి ఎగ్జామ్స్ కూడా ప్రతి ఆదివారం టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటాం.
సో అప్ టు డిఎస్సి వరకు ప్రతి ఆదివారం, మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో ఒక 20-30 గ్రాండ్ టెస్ట్లు జిల్లాల వారిని కండక్ట్ చేస్తాం. సో జాయిన్ అయిన వాళ్ళు ఆల్రెడీ బ్యాచ్ లో ఉన్న గ్రూప్, డిస్టిక్ లో గ్రూప్ లో ఉన్న వాళ్ళైతే ఇమీడియట్ గా ఈ టెస్ట్లు 12th నుంచి 16th వరకు రాయండి. ఇంకా డౌన్లోడ్ చేసుకోకున్న వాళ్ళు ఇమీడియట్ గా ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లా గ్రూప్ లో యాడ్ కాండి. మరి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఇంకా జిల్లా గ్రూప్ లో యాడ్ కాకపోతే ఈ వీడియో చూసి ఎలా యాడ్ కావాలనో చూడండి. ఓకే, సో 33 జిల్లాల వారిగా యాప్ లో ఎలా రాయాలని ఇప్పుడు చెప్తాను. సో దానికంటే ముందు తెలంగాణ గవర్నమెంట్ టెట్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అంటే 4th జూన్ రోజు ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ appearing TG TET June 2025 are hereby informed the online examination shall be held for 9 days, 16 sessions, June 18th నుంచి అంటే 18/6/2025 and 36 అంటే up to 30 అంటే 9 days కండక్ట్ చేస్తున్నారు. 16 సెషన్స్, మార్నింగ్ సెషన్ ఉంటుంది, మధ్యాహ్నం సెషన్ ఉంటుంది. మరి మార్నింగ్ సెషన్ టైమింగ్ వచ్చేసి 9 to 11:30 అండ్ మధ్యాహ్నం సెషన్ వచ్చేసి 2 to 4:30. ద డీటెయిల్ షెడ్యూల్ ఆఫ్ అనేది క్లియర్ గా ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. సో వెబ్సైట్ లో కాకుండా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు వచ్చిన న్యూస్ పేపర్ లో కూడా మీకు June 18th నుంచి టెట్ ఎగ్జామ్స్ అనేది 9 days, 9 రోజులు, 16 విడతల్లో పరీక్షలు, పేపరు, మాధ్యమం, జిల్లాల వారీగా షెడ్యూల్ వెల్లడి. ఈ నెల 9 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు కూడా June 9 నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మన వెబ్సైట్ నుంచి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2025 ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్నాయి. అంటే June 18th నుంచి. నోటిఫికేషన్ లో 15th తేదీ నుంచి పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. చివరకు 18 to 30 అంటే మామూలుగా నోటిఫికేషన్ అయితే June 15th నుంచి అన్నారు. బట్ ఆన్లైన్ టెస్ట్లు కాబట్టి వాళ్ళు June 15th నుంచి 30th వరకు అన్నారు. కానీ బట్ June 18th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. June 18th నుంచి June 30th వరకు. అంటే వాళ్ళకి అప్లికేషన్స్ కొన్ని తగ్గినాయి కాబట్టి కొన్ని రోజులు కూడా తగ్గి ఉండొచ్చు. అందుకని 15th నుంచి కాకుండా 18th నుంచి కండక్ట్ చేస్తున్నారు. 18th నుంచి 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొత్తం 9 రోజుల పాటు రోజుకు 2 విడతల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు పేపరు, మాధ్యమం, జిల్లాల వారీగా పూర్తి షెడ్యూల్ ను టెట్ చైర్మన్ పాఠశాల విద్యా సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి బుధవారం విడుదల చేశారు. టెట్ కు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. పేపర్ 1 కు 63,261, పేపర్ 2 కు 1,20,309 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. June 9th నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు. ఎవరికైతే ఉదయం సెషన్ వస్తుందో వాళ్ళు 9 to 11:30 టైమింగ్స్ ఉంటుంది. 2.5 hours, 150 bits. పేపర్ ఆబ్జెక్టివ్ టైప్. పేపర్ విల్ బి బైలింగ్వల్, మీ అందరికి తెలిసిందే. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ నెల 18, 19, 20, 23, 24, 27, 28, 29, 30 అంటే 9 days. 18th, 19th, 20, మళ్ళీ 23, 24, మళ్ళీ 27, 28, 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. 23న మధ్యాహ్నం విడత, 28న ఉదయం విడతల్లో మాత్రమే పరీక్ష జరపనున్నారు. పూర్తి షెడ్యూల్ ను వెబ్సైట్ లో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. సో కాబట్టి మీరు 9 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతాయి కాబట్టి మీకు మార్నింగ్ సెషన్ వస్తే మాత్రం 9 to 11:30 ఉంటుంది. మధ్యాహ్నం సెషన్ వస్తే మాత్రం 2 to 4:30 ఉంటుంది అనేది గమనించండి ఇక్కడ ఉన్న న్యూస్ ప్రకారం. సో కాబట్టి టెస్ట్ షెడ్యూల్ విద్యాశాఖ ఈ నెల 18, 30 తేదీ వరకు పరీక్షలు. ఇదంతా న్యూస్ మొత్తం అదే. సో 18వ తేదీ నిర్వహించిన గమనాలు. ఈ మేరకు తాజాగా పరీక్షల నిర్వహణ తేదీలు, సబ్జెక్టులు, సెషన్ జిల్లాల వారితో పాటు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తం 9 రోజులు 16 సెషన్లు పరీక్షలు జరగనున్నాయి. June 9 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేలా వీలు కల్పించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏడాది 2 సార్లు జూన్ అండ్ డిసెంబర్ లో టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే గత ఏడాది డిసెంబర్ లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. సో ఇప్పుడు 2వ సారి నిర్వహిస్తాం. అంటే సంవత్సరానికి 2 సార్లు టెట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వస్తుందని మీ అందరికి తెలిసిందే. లాస్ట్ టైం నవంబర్ లో వచ్చింది, జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇప్పుడు ఏప్రిల్లో వచ్చింది, జూన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ నవంబర్ లో నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ జనవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది ఏడాదికి 2 సార్లు టెట్ అనేది కామన్. సో ఈ టెట్ తర్వాత మనకు డిఎస్సి, గురుకుల నోటిఫికేషన్స్ వీటన్నిటికీ టెట్ యూజ్ అవుతుంది కాబట్టి
చాలా మంది విద్యార్థులు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం డిఎస్సి గురుకులకు ప్రిపేర్ అవుతున్నారు. క్వాలిఫై కాకుండా ఇంకా తక్కువ వెయిటేజ్ ఉన్న వాళ్ళు టెట్ కు ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఈ మంత్ మొత్తం టెట్ షెడ్యూల్ ఉంది కాబట్టి టెట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు విద్యార్థులందరూ. సో ఇక్కడ 18th నుంచి మనకు షెడ్యూల్ ఇచ్చారు. అంటే జూన్ 18th నుంచి జూన్ 30th వరకు. సో మార్నింగ్ సెషన్ షిఫ్ట్ 1 వచ్చేసి 9 to 11:30, షిఫ్ట్ 2 వచ్చేసి 2 to 4:30. మరి జూన్ 18th రోజు పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంది. తెలుగు మీడియం వాళ్ళకు, ఇంగ్లీష్ వాళ్ళకు ఇటు జిల్లాల వారీగా కండక్ట్ చేస్తున్నారు. సో జిల్లాల వారీగా కండక్ట్ చేయకపోతే మనకు ఈ ఆన్లైన్ టెస్టుల వల్ల నార్మలైజేషన్ మెథడ్ వల్ల చాలా లాస్ అవుతున్నారనే ఉద్దేశంతో జిల్లాల వారీగా కండక్ట్ చేయడం వల్ల ఒకటే పేపర్ ఒకటే డిస్ట్రిక్ట్ వాళ్ళకు సేమ్ పేపర్ వస్తుంది కాబట్టి ఎటువంటి నష్టం జరగదు కాబట్టి అంటే జిల్లాల వారీగా కండక్ట్ చేస్తున్నారు. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ తెలుగు మీడియం వాళ్ళకైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా ఇది ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. నల్గొండ, హన్మకొండ, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్, సంగారెడ్డి. సో ఇట్లా మార్నింగ్ సెక్షన్ లో ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు. మధ్యాహ్నం సెక్షన్ లో రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఖమ్మం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈ ఆన్లైన్ టెస్ట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ 18th రోజు ఉంది. అట్లా 19th రోజు కూడా ఇట్లా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ గా కండక్ట్ చేస్తున్నారు. బట్ 9 నుంచి ఆల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయి కాబట్టి ఏ డేట్ రోజు ఏ పేపరు ఏ సెషన్ అనేది క్లియర్ గా ఈ ఆల్ టికెట్లు పొందుపరుస్తారు కాబట్టి జాగ్రత్తగా 9 నుంచి ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ఏ ఎగ్జామ్ ఎప్పుడైతే అప్పుడు మార్నింగ్ సెషన్ అయితే 9 to 11:30, మధ్యాహ్నం సెషన్ అయితే 2 to 4:30 అనేది గమనించండి. ఇట్లా షెడ్యూల్ క్లియర్ గా ఇచ్చారు. మీకు ఈ పీడిఎఫ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను పెట్టిస్తాను. మీకు ఈ పీడిఎఫ్ ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లలో కూడా మీకు చాలా మంది తెలుసు. ఎట్లయినా ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్ కట్ గా టైమింగ్ తో సహా, సెషన్ తో సహా, పేపర్ తో సహా, ఎప్పుడు ఏ రోజు ఆ డేట్ సహా ఉంటది కాబట్టి 9 నుంచి ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే అప్లై చేసారో వాళ్ళంతా. సో షెడ్యూల్ అయితే 18th నుంచి 30th వరకు వచ్చింది. సో డిస్ట్రిక్ట్ వైజ్ గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు జిల్లాల వారీగా ఎలా రాయాలి మన రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో మరి జూన్ 12th నుంచి 16th గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమో 18th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ 18th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మరి దానికంటే ముందు మనం ఒక 5 గ్రాండ్ టెస్ట్లు రాసినట్టయితే గవర్నమెంట్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో అలా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మన రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో ఫ్రీగా గ్రాండ్ టెస్ట్ రాసుకోవచ్చు. 5 గ్రాండ్ టెస్ట్లు రాయటం వల్ల నష్టమేం లేదు. మీకు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఆల్రెడీ ఇప్పటి వరకు బిఫోర్ ఎగ్జామ్ ముందు ఎప్పుడైనా కూడా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తుంది రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్. అదే విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్టే కాబట్టి మనం కూడా రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మన మొబైల్ యాప్ లో జిల్లాల వారీగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో అన్ని జిల్లాల వరకు ఒకటే పేపర్. బట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు డిస్ట్రిక్ట్ లో యాడ్ అయితే మీకు డిస్ట్రిక్ట్ ర్యాంకు, స్టేట్ ర్యాంకు, మీకు పర్సనల్ స్కోర్ కూడా వస్తుంది విత్ కీతో సహా 5 మోడల్ పేపర్లు రాసి 5 ఎగ్జామ్స్ రాస్తే 5 కీలు మీ యాప్ లోనే ఉంటాయి. వి సొల్యూషన్స్ అంటే మీరు ఎగ్జామ్ రాస్తే మీ పర్సనల్ ఎంత స్కోర్ అయితే వస్తుందో అంత స్కోర్ వస్తుంది. మీకు ఎన్ని కరెక్ట్ అయితే అంత స్కోర్ వస్తుంది. దాంతో పాటు డిస్ట్రిక్ట్ ర్యాంక్ వస్తుంది, స్టేట్ ర్యాంక్ వస్తుంది, గ్రేడ్ వస్తుంది, పర్సెంటేజ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. వి సొల్యూషన్స్ ఆఫ్టర్ ఎగ్జామ్ అంటే ఆఫ్టర్ 24 hours తర్వాత మీకు కీ కూడా వస్తుంది ప్రతి పేపర్కి కూడా. అంటే 5 పేపర్లకు కూడా విత్ కీతో సహా వస్తుంది. సో కాబట్టి మీరు ఏం కరెక్ట్ అయితే కరెక్ట్ గ్రీన్ లో చూపిస్తుంది. రాంగ్ పెట్టారనుకోండి మీరు పెట్టిన ఆన్సర్ రెడ్ మార్క్ లో చూపిస్తుంది. అసలు కరెక్ట్ ఆన్సర్ ఏందనేది కూడా మీకు క్లియర్ గా విత్ కీతో సహా వస్తుంది. సో కాబట్టి ఈ 5 రోజులు మీరు ఒరిజినల్ తెలంగాణ టెట్ ఎగ్జామే అనుకొని మనం రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో 5 రోజులు ఇంకా రాసినట్టయితే మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది, టైం మెయింటెనెన్స్ తెలుస్తుంది. అక్కడ 2.5 hours 150 బిట్లు రాయాలి. మరి 5 రోజులు మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే 150 బిట్లు 2.5 hours లో ఎలా రాయాలనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ చాప్టర్ వైజ్ గా అన్ని బుక్స్ ఆ బుక్ ఈ బుక్ చదవకుండా ఆల్రెడీ ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యారు. ఒక 2.5 hours ఈ గ్రాండ్ టెస్ట్ స్పెండ్ చేయండి. మిగతా టైంలో మళ్ళీ ఎక్కడైతే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ ని మీరు ఇప్పుడు సైకాలజీ 30 మార్కులు, తెలుగు 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు. సో ఇట్లా పేపర్ 1 వాళ్ళకు, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్ 90 మార్కులు అనేది కామన్. మిగతా 60 మార్కులు డిఫరెంట్ సిలబస్ ఉన్నాయి. పేపర్ 1 వాళ్ళకు, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్ మీ అందరికి తెలిసింది, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి. సో కాబట్టి మీరు ఎలా రాయొచ్చు,
2 పేపర్లు రాసే వాళ్ళు కూడా మీ డిస్ట్రిక్ట్ లో ఆడైతే 2 పేపర్లు కూడా రాసుకోవచ్చు. 24 hours అవైలబుల్ ఉంటుంది ప్రతి ఎగ్జామ్. 12th మార్నింగ్ 6 o'clock నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ 6 o'clock వరకు ఒక టెస్ట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి ఇంకో సెకండ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. అట్లా 24 hours ఉంటుంది. ఏ టైం మీ వీలైన టైంలో. బట్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే మాత్రం 2.5 hours మాత్రమే ఉంటుంది అనేది గమనించండి. సో 2.5 hours మీరు టైం వేస్ట్ చేయకుండా ఎలా రాయొచ్చు, ఎగ్జామినేషన్ సెంటర్ లో కూడా 2.5 hours ఉంటుంది. మీకు ఆడ మన మొబైల్ యాప్ లో ఎగ్జామ్ రాస్తుంటే మీకు టైం కూడా చూపిస్తుంది. ఇంకా ఎంత టైం ఉంది, ఎంత టైం అయిపోయింది అనేది కూడా క్లియర్ గా చూపిస్తుంది. సేమ్ ఆన్లైన్ టెస్ట్ ఎట్టు ఉంటుంది ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. సో మీరు 5 టెస్టులు ప్రాక్టీస్ చేసి 6వ టెస్ట్ కూడా ఒక మామూలుగా సెంటర్కి పోయి రాయడం తప్పించి ఏం లేదు. సో 5 గ్రాండ్ టెస్ట్ లో మీకు ఎన్ని మార్కులు అయితే వస్తాయో మన తెలంగాణ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్ లో కూడా అన్నే మార్కులు వస్తాయని గమనించండి. మరి ఇప్పుడు ఎలా యాడ్ కావాలనేది నేను ఇప్పుడు రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మొబైల్ డిస్ట్రిక్ట్ గ్రూప్ లో ఎలా యాడ్ కావాలనేది నేను చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ అయితే రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఎలా యాడ్ కావాలనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాడ్ అయిన వాళ్ళు మాత్రం June 12th రోజు అంటే డిస్ట్రిక్ట్ లో మీ డిస్ట్రిక్ట్ లో యాడ్ అయిన వాళ్ళు మాత్రం ఆల్రెడీ యాడ్ అయిన వాళ్ళు మాత్రం డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ June 12th నుంచి 16th వరకు నడుస్తాయి. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎలా యాడ్ కావాలో చెప్తాను. ఇంకా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అయితే ఇమీడియట్ గా ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక సో ఇక్కడ మేము ఇచ్చాము గమనిక 12/6/2025 నుండి 16/6/25 వరకు టీజీ టెట్ అభ్యర్థుల కొరకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో తెలంగాణలో 33 జిల్లాల వారీగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ నిర్వహణ. టీజీ టెట్ పేపర్ 1 కానీ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ సోషల్ కానీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ పూర్తి సిలబస్ పై జిల్లాల వారీగా ఫ్రీగా నిర్వహించడం జరుగుతుంది. కావున తెలంగాణలో టీజీ టెట్ పేపర్ 1 and 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ద్వారా అంటే ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో కింద ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ ద్వారా మీరు యాడ్ కావచ్చు. మొబైల్ యాప్ లింక్ ఇచ్చాము, డౌన్లోడ్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ లో ఎలా యాడ్ కావాలి, మరి బ్యాచ్ కోడ్ అంటే ఏంది, బ్యాచ్ లో ఎలా యాడ్ కావాలనేది కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. పేపర్ 1 to పేపర్ అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ద్వారా మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాకు సంబంధించిన బ్యాచ్ లో జాయిన్ కాగలరు. లేదా గూగుల్ ప్లే స్టోర్ లో రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ యాప్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత బ్యాచెస్. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళైతే డిస్ట్రిక్ట్ గ్రూప్ లో ఎలా యాడ్ కావాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాచెస్ అని అవుపడుతుంది కింద. ఆ బ్యాచెస్ మీద క్లిక్ చేయండి. ఆ బ్యాచెస్ మీద క్లిక్ చేస్తే ఆ ప్లస్ అనే సింబల్ వస్తుంది. ఆ ప్లస్ మీద క్లిక్ చేస్తే బ్యాచ్ కోడ్ అడుగుతుంది. మరి ఆ బ్యాచ్ కోడ్ మేము 33 జిల్లాల కోడ్లు ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. ఈ వీడియో కింద చూస్తున్న డిస్క్రిప్షన్ లో బ్యాచ్ కోడ్ ఇచ్చాం. ఆ బ్యాచ్ కోడ్ టైప్ చేయండి. ఆ బ్యాచ్ కోడ్ టైప్ చేస్తే మాకు రిక్వెస్ట్ వస్తుంది, మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు ఈజీగా డిస్ట్రిక్ట్ గ్రూప్ లో యాడ్ కావచ్చు. లేకపోతే మీకు ఇది కష్టం అనుకుంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్క్రోలింగ్ లో ఒక వాట్సాప్ నెంబర్ అవపడుతుంది మీకు. ఆ వాట్సాప్ నెంబర్ కి మీరు నేము, యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఫోన్ నెంబరు, మీ జిల్లా నేమ్ రాస్తే మేమే డైరెక్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి డైరెక్ట్ డిస్ట్రిక్ట్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. మరి ఏ విధంగానైనా మీరు డిస్ట్రిక్ట్ గ్రూప్ లో యాడ్ అయితేనే ఈ 5 గ్రాండ్ టెస్టులు రాసుకోవచ్చు. సో జాగ్రత్తగా వినండి. ఈ 5 గ్రాండ్ టెస్ట్ రాయాలంటే జిల్లా గ్రూప్ లో యాడ్ కావాలి. మన రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో జిల్లా గ్రూప్ లో యాడ్ కావాలంటే ఫస్ట్ రామయ్య కాంపిటీ కోచింగ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాచెస్ మీద క్లిక్ చేయండి. అక్కడ ప్లస్ అనే సింబల్ వస్తుంది. ప్లస్ మీద క్లిక్ చేయండి. బ్యాచ్ కోడ్ అడుగుతుంది. ఆ బ్యాచ్ కోడ్ మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాము. మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించి ఇట్లా బ్యాచ్ కోడ్ ఇచ్చాము. ఆదిలాబాద్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ అని ఉంటది. బ్యాచ్ కోడ్ ఇక్కడ ADONLINE ఇది బ్యాచ్ కోడ్. భద్రాద్రి కొత్తగూడెం బ్యాచ్ కోడ్ ఇక్కడ ఇచ్చాం. హన్మకొండ బ్యాచ్ కోడ్ ఇచ్చాం. హైదరాబాద్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ కోడ్ ఇచ్చాం. జగిత్యాల ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ కి బ్యాచ్ కోడ్ ఇచ్చాం. ఇట్లా 33 జిల్లాల వారిగా బ్యాచ్ కోడ్ ఇచ్చాం. ఆ బ్యాచ్ కోడ్ కనుక మీరు బ్యాచెస్ మీద క్లిక్ చేసి ఆ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే బ్యాచ్ కోడ్ అడుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లో బ్యాచ్ కోడ్ మీ జిల్లాకు సంబంధించిన బ్యాచ్ కోడ్లు ఇచ్చాము. ఆ బ్యాచ్ కోడ్ కనుక మీరు టైప్ చేసి మాకు రిక్వెస్ట్ పెడితే మేము రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే మీరు జిల్లా గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇట్లా 33 జిల్లాల వారీగా
మేము ఇట్లా బ్యాచ్ కోడ్లు ఇచ్చాము. కాబట్టి మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో బ్యాచ్ కోడ్స్, మీ జిల్లాకు సంబంధించిన బ్యాచ్ కోడ్ ఉంటుంది, ఆ బ్యాచ్ కోడ్ టైప్ చేయండి. రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ ఓపెన్ చేయగానే కింద బ్యాచెస్ అని ఉంటుంది. బ్యాచెస్ మీద క్లిక్ చేస్తే ప్లస్ అనే సింబల్ ఉంటుంది. ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే బ్యాచ్ కోడ్ అడుగుతుంది. ఆ బ్యాచ్ కోడ్ ఈ డిస్క్రిప్షన్ లో మీకు బ్యాచ్ కోడ్ ఇచ్చాము. ఆ బ్యాచ్ కోడ్ మీరు టైప్ చేస్తే మాకు రిక్వెస్ట్ వస్తుంది, మేము యాక్సెప్ట్ చేస్తాము, మీరు జిల్లా గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇవంతా ఎందుకు అనుకుంటే కింద స్క్రోలింగ్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఉంటది. ఆ వాట్సాప్ నెంబర్ కి మీరు మీ నేము, యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఫోన్ నెంబరు, మీ జిల్లా నేమ్ రాయండి. మీ జిల్లాలో యాడ్ చేస్తాం. ఆ ప్రతి జిల్లాలో కూడా పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 5 గ్రాండ్ టెస్టులు ఫ్రీగా రాసుకోవచ్చు. ఫ్యూచర్ లో కూడా ప్రతి ఆదివారం పెట్టే డిఎస్సి గానీ, గురుకుల గానీ, గ్రూప్స్ గానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రతి ఆదివారం ప్రతి జిల్లాలకు వైజ్ గా ప్రతి ఆదివారం టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తూ ఉంటాం. చాలా మందికి తెలిసి ఇప్పటివరకు చాలా వేల మంది రాసిస్తున్నారు, సక్సెస్ అయ్యారు కూడా. అదే విధంగా ఇప్పుడు మీరు జిల్లాలో 5 టెట్ గ్రాండ్ టెస్టులు జూన్ 12 నుంచి జూన్ 16 వరకు రాయండి. ఫ్యూచర్ లో డిఎస్సి ఎగ్జామ్స్ కూడా ఫ్రీగా రాసుకోవచ్చు అనేది గమనించండి. సో ఇప్పుడు మీకు తర్వాత యాప్ ఇట్లా యాదాద్రి భువనగిరి బ్యాచ్ దాదాపు 1553 స్టూడెంట్స్ యాడ్ అయ్యారు. ఇందులో వరంగల్, వనపర్తి, వికారాబాద్ ఇట్లా మీకు యాడ్ అయినాక ఇట్లా అవపడుతుంది. వనపర్తి ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, వికారాబాద్ జిల్లా గ్రూప్, వికారాబాద్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, సూర్యాపేట ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, సిద్దిపేట ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, సంగారెడ్డి ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, రంగారెడ్డి ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, రాజన్న సిరిసిల్ల ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, పెద్దపల్లి ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, నిజామాబాద్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, నిర్మల్ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, నారాయణపేట ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, నల్గొండ ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, నాగర్ కర్నూలు ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, ములుగు ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, మేడ్చల్ మల్కాజ్గిరి ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, మంచిర్యాల ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్, ఇట్లా 33 జిల్లాలు వారిగా గ్రూప్స్ తయారు చేసాం. చాలా మంది యాడ్ అయ్యారు. మీరు టెస్టులు రాసుకోవచ్చు. మహబూబ్ నగర్, మహబూబాద్, కొమరం భీం, ఖమ్మం. సో ఇట్లా మీరు టెట్ జూన్ 12 నుంచి జూన్ 16 వరకు 5 గ్రాండ్ టెస్టులు ప్రతిరోజు రాసుకోవచ్చు. ఫ్యూచర్ లో ప్రతి ఆదివారం కూడా టోటల్ సిలబస్ మీద డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్ టీచర్స్, గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇట్లా రాసుకో. జనగాం, జగిత్యాల, హైదరాబాద్, హన్మకొండ, అట్లా భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ ఇట్లా 33 జిల్లాలు కూడా ఇట్లా మీకు టెస్ట్ జిల్లాల వారిగా గ్రూపులు తయారు చేశాం. కాబట్టి ఈ గ్రూపుల్లో మీరు జిల్లాల వారిగా రాసుకోవచ్చు. సో చెప్పాను కదా. సో కాబట్టి ఈ తెలంగాణ టెట్ కు సంబంధించి 5 గ్రాండ్ టెస్ట్లు జూన్ 12 నుంచి జూన్ 16 వరకు 5 గ్రాండ్ టెస్ట్లు, పేపర్ 1 కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ, పేపర్ 2 సోషల్ కానీ ఫ్రీగా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నా. జిల్లాల వారిగా రాసుకోవచ్చు. జిల్లాల వారిగా ఎలా రాయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను. కాబట్టి జాగ్రత్తగా యాడ్ అయ్యి ఈ 5 గ్రాండ్ టెస్ట్లు రాయండి. ఫ్రీగా 5 గ్రాండ్ టెస్ట్ రాసుకోండి. ఈ ఫ్రీ టెస్ట్లే కాదు, మన రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో చాలా తక్కువ రేట్ లో 1 మంత్ వ్యాలిడిటీ, అంటే మనకు జూలై 1 వరకు మీరు కోర్సులు కనుక టెస్టులు రాసుకోవచ్చు, టెస్టులు బై చేసుకోవచ్చు. ఆల్రెడీ లైవ్ మెంటర్షిప్ నడిచింది కాబట్టి తెలంగాణ టెట్ కు సంబంధించి కానీ, ఆల్రెడీ ఏపీడిఎస్సికి సంబంధించి కానీ లైవ్ మెంటర్షిప్ జస్ట్ 299 రూపీసే ఉంటది. కంప్లీట్ ఆల్రెడీ లైవ్ క్లాసెస్, టోటల్ లైవ్ క్లాస్ ఇదివరకు జరిగిన క్లాసులు అన్ని కూడా అందులో ఉంటాయి. టోటల్ సిలబస్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అన్ని చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందులో ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఈ జస్ట్ 299 రూపీస్కే తెలంగాణ టెట్ కానీ, ఏపీడిఎస్సి కానీ లైవ్ మెంటర్షిప్ సంబంధించి జస్ట్ 299 రూపీస్. తెలంగాణ టెట్ జూలై 1 వరకు ఉంటుంది, ఏపీడిఎస్ అయితే జూలై 7th వరకు ఉంటుంది. మరి రికార్డెడ్ వీడియోస్ వచ్చేసి 199 రూపీసే ఉన్నది. అంటే ఇందులో లైవ్ క్లాస్ ఉండవు, ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అండ్ చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ కూడా ఇందులో ఉంటాయి. అంటే మీరు ఎప్పుడంటే అప్పుడు రాసుకోవచ్చు. ఇందులో చాలా గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. ఇదివరకు టెట్ పెట్టిన గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది జస్ట్ 199 రూపీసే. ఇది ఆన్లైన్ రికార్డ్. ఓన్లీ టెస్ట్ రాయాలనుకుంటే జస్ట్ 99 రూపీసే. ఓన్లీ టెస్ట్లు తెలంగాణ టెట్ కానీ, ఏపీడిఎస్సి కానీ ఓన్లీ టెస్ట్ రాయాలనుకుంటే 99 రూపీసే. టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఇవి అంటే ఇది దాదాపు ప్రతి కోర్సులో కూడా 1000+ టెస్ట్లు ఉంటాయి. చాప్టర్ వైజ్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఇవి కావాలంటే బై చేసుకోండి. బట్ ఫ్రీగా 5 గ్రాండ్ టెస్ట్ రాయాలనుకుంటే మాత్రం జిల్లా గ్రూప్ లో యాడ్ కావాలి. జిల్లా గ్రూప్ లో ఎలా యాడ్ కావాలనేది నేను క్లియర్ గా ఆల్రెడీ మీకు చెప్పాను. ఓన్లీ టెస్ట్ రాయాలనుకున్న వాళ్ళు జస్ట్ 99 రూపీసే.
1 month వ్యాలిడిటీ ఉంటుంది, అప్ టు జూలై 1 month వ్యాలిడిటీ, 2 months వ్యాలిడిటీ కూడా ఉన్నది. అండ్ తెలంగాణ టెట్ కానీ ఏపీడిఎస్సికి సంబంధించి కానీ రికార్డ్ 199 అనేది గమనించండి. తెలంగాణ టెట్ కానీ ఏపీడిఎస్ కానీ లైవ్ మెంటర్షిప్ సంబంధించి 299 రూపీసే ఉంటుంది. సో షెడ్యూల్ అనేది మీ అందరికి తెలిసిందే, June 18th నుంచి June 30th వరకు. 18th నుంచి టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆల్రెడీ క్లియర్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మన ఫ్రీ గ్రాండ్ టెస్ట్ మాత్రం June 12th నుంచి June 16th వరకు మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో జిల్లాల వారీగా 5 ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయబడుతుంది. సో ఈ టెట్ అయిపోగానే త్వరలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ లో కొత్త బ్యాచ్ డిఎస్సి గురుకుల మోడల్ స్కూల్ టీచర్స్ బ్యాచ్ జూలై 1st వీక్ లో బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరు మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో ఆఫ్లైన్ కోచింగ్ అనేది బై చేసుకొని మీరు 1st వీక్ లో అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. సో కాబట్టి ముందుగా అందరు కూడా ఈ తెలంగాణ టెట్ కు సంబంధించి 5 గ్రాండ్ టెస్ట్లు ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి రాయాలి, మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను. అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.